హాల్లో నియోజకవర్గ పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు। సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు। ముఖ్యంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను అమలు చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ లిఫ్టుల పర్యవేక్షణ లోపం వల్ల పలు లిఫ్టులు ఆగిపోవటం, అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయని, ఇంత ఖర్చు చేసి రైతుల కోసం నిర్మిస్తున్న లిఫ్టుల మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను చేసి కోరారు। జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అన్నదాత సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు। సో మరి అధికారులు చెప్పారు, ఎస్పీ గారు క్లుప్తంగా అన్నీ కూడా చెప్పిండ్రు। మరి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా కేవలం రైతు అని ఎవరు ఆ కాంపిటెంట్ అంటే ఎవరికి సమర్థవంతంగా ఉన్నారో ఆ రైతులు ఏదైతే ఆ లిఫ్ట్ను చూసుకోవడానికి యువకులు చాలా మంది ఉన్నారు। ఇప్పుడు పెద్దలకు యువకులకు మీరు ఒప్పచెప్పండి, తిరిగి చూడడానికి కానీ అక్కడిక్కడ పోవడానికి కానీ వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, అక్కడ ఆధారాలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది। ఏదైనా సడన్ గా దొంగతనం అయ్యి చూస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటిది వాళ్ళు అందజేయగలుగుతారు। మీరందరూ సమగ్రంగా నిర్వహించుకోవాలని అంటే ఆ నిర్వహణకి మనం గతంలో చూస్తే 2022 నుంచి 2026 వరకు మనం గమనిస్తే ఎక్కడైతే నిర్వహణ లోపభూయిష్టంగా ఉందో అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం। ఎక్కడైతే కరెంటును మనం వినియోగిస్తలేమో అక్కడనే ఈ దొంగలు వాటిని టార్గెట్ చేస్తూ ఉన్నారు। ఇదే కాకుండా అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని రైతులు మనది అయితే స్వయంగా పరిశీలించుకొని అబ్జర్వేషన్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటారు। అయితే అందరిది అనేసరికి బాధ్యత నుంచి ప్రతి ఒక్కరు తప్పించుకుంటున్నారు। దాని మూలంగా నిర్వహణ లోపభూయిష్టంగా జరిగి అది పనిచేసే పరిస్థితిలో లేదు। దాని ద్వారా ఈ దొంగలు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటిది, నది ఒడ్డులో ఉన్నటువంటి ఈ లిఫ్ట్లు మన పోలీస్ పర్యవేక్షణ అనేది మీ అందరికీ తెలుసు। 350 నుంచి 450 మందికి ఒక పోలీసు మనకు ఉన్నారు। ఉన్నటువంటి వాళ్ళు మనం ఒక మూడో కన్ను తెరిచి చూస్తే దొంగలు ఎలా తిరుగుతారో మనం గమనించడం అనేది అంత సాధ్యం కాదు। మరి దీనికి సమిష్టి బాధ్యత అనేది అవసరం। శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారంగా సాధారణంగా ఈ వేడి ఎక్కువ ఉండడం వల్ల ఋతుపవనాలు మనకి తక్కువ ఉంటున్నాయి కూడా। ఇప్పుడు దాకా రావాల్సిన వర్షం మనం చూసుకోలేదు। ఇప్పుడు కూడా రోజు మనం ఆకాశంలో క్లౌడ్స్ చూస్తున్నా వర్షం చాలా తక్కువ, లేదంటే నా మాత్రం వస్తుంది। మన రైతులు ఎక్కడైతే పంట వేసుకుని ఉన్నారో ఆ పంట చేతులు వచ్చే విధంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యాచరణ వాళ్ళది ఉండాలి। ఎక్కడైతే ఇంకా సోయింగ్ జరగలేదు అంటే సాగు చేసుకోలేదు వాళ్ళు ఆరుతడి పంటలు కానీ ప్రత్యామ్నాయ పంటల్లో పప్పులు, నువ్వులు, లేదంటే క్యాస్టర్ నీటి లభ్యత మనకి ఉంది అంటే ఆయిల్ పామ్ లేదంటే కూరగాయలు కూడా కొంత మన ప్రాంతంలో మిర్చి, చిల్లి కూడా మంచిగా తీసుకుంటారు। అట్లాంటి ప్రత్యామ్నాయ పంటలు ఆసక్తి చూపెట్టాలని మీ ద్వారా పేరున కోరుతాం। ఈ కష్టకాలంలో వర్షం తక్కువ ఉన్న సమయంలో వారు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి మనం వ్యవసాయ శాఖ ద్వారా కావచ్చు, ఇతర శాఖల ద్వారా సలహా సూచనలు తెలియజేస్తా ఉన్నాం। వారు కూడా దీనికి అనుకూలంగా ముందుకు పోవాలని మీ ద్వారా ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।